భారత్ EU మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మీద అగ్రరాజ్యం లోలోపల కుళ్ళుకుంటుంది. యూరోప్ దేశాలు ఉక్రెయిన్ ప్రజలకు మద్దతు ఇవ్వడం కంటే భారత్తో వాణిజ్య ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తున్నాయని మండిపడింది. తాము భారత్ మీద సుంకాలు వేస్తే వారు ఒప్పందం కుదుర్చుకున్నారని వ్యాఖ్యానించింది. మరోవైపు EUతో కుదిరిన ఒప్పందం భారత్కు అనేక అవకాశాలను కల్పిస్తుందన్నారు ప్రధాని మోడీ. ఇదిలా ఉంటే భారత్ అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి జయశంకర్ అమెరికా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్ యూరోపియన్ యూనియన్ల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమెరికాకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఢిల్లీ వచ్చిన యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా సమక్షంలో భారత్ EU మధ్య పలు కీలక ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలు కుదిరాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, EU ట్రేడ్ కమిషనర్ మారోస్ షెఫ్చోవిచ్ సంతకం చేశారు. భద్రత, రక్షణ భాగస్వామ్యం, మొబిలిటీ ఫ్రేమ్వర్క్ వంటి కీలక ఒప్పందాలు కూడా కుదిరాయి. ఇవన్నీ భారత్ EU సంబంధాలు మరింత బలపడుతున్నాయని సూచిస్తున్నాయి. ప్రపంచంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాగా యూరోపియన్ యూనియన్ 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఈ రెండు ప్రపంచ స్థూల దేశీయ ఉత్పత్తిలో 25% వాటాను కలిగి ఉంటాయి. ఈ ఒప్పందం ఇటు భారత్కు అటు యూరోపియన్ దేశాలకు ఎంతో లాభదాయకం కాగా భారత్ యూరోపియన్ యూనియన్ల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై అమెరికా తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా అమెరికా ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెసెంట్ EUతో పాటు భారత్ మీద కూడా తన అక్కసు ప్రదర్శించారు. యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్ ప్రజలకు మద్దతు ఇవ్వడం కంటే వాణిజ్య ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. EU తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని, భారత్తో వాణిజ్యం విషయంలో నిరాశ చెందానన్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈ ఒప్పందాన్ని అన్ని ఒప్పందాలకు తల్లిగా ప్రశంసించారు. భారత్పై అమెరికా సుంకాలను విధించడాన్ని EU ఇష్టపడటం లేదు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై 25% సుంకాలను విధించాం. కానీ ఏం జరిగిందో చూసారా? యూరోపియన్లు భారత్తో ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు. భారత్పై అదనపు సుంకాలు విధించేందుకు EU విముఖత వ్యక్తం చేసిందన్నారు. I find the Europeans very disappointing because the Europeans are on the front line of the Ukraine-Russia war. The Europeans, India started buying sanctioned Russian oil, and guess who was buying the refined products? The Europeans. So the Europeans have been funding the war against themselves, and like something that you couldn't have made up. The U.S. sanctioned or put a 25% tariff on India for buying the Russian oil. The Europeans were unwilling to join us, and it turns out because they wanted to do this trade deal. ఏటా ప్రపంచ దేశాలకు భారత్ చేసే మొత్తం ఎగుమతుల్లో దాదాపు 17% వాటా EU దేశాలదే. ఏటా EU చేసే ఎగుమతుల్లో భారత మార్కెట్ వాటా దాదాపు 9% ఉంటుంది. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ఆకాంక్షల భారత్కు, ఆశావహ యువతకు, ఆత్మనిర్భర్ భారత్కు స్వేచ్ఛా వాణిజ్యమని వ్యాఖ్యానించారు. ఇది భారత్ను మరింత ఆత్మవిశ్వాసం గల, పోటీ సామర్థ్యం ఉన్న ఉత్పాదక దేశంగా మార్చే కీలక అడుగు అని తెలిపారు. శుభసూచకమని కూడా అన్నారు. భారత తయారీ రంగానికి ఆ ఒప్పందం గొప్ప అవకాశమని ప్రధాని మోడీ అన్నారు. ముఖ్యంగా దేశీయ తయారీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సామర్థ్యాలను పెంచుకుంటారని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా భారత పరిశ్రమలకు ప్రపంచ మార్కెట్లలో మరింత స్థానం దక్కుతుందని, ఇది భారత్కు కొత్త శక్తినిస్తుందని చెప్పారు. ఆత్మవిశ్వాస్ భరా హిందుస్థాన్ आज विश्व के लिए आशा की किरण भी बना है, आकर्षण का केंद्र भी बना है. ये फ्री ट्रेड फॉर एम्बिशियस भारत है, ये फ्री ट्रेड फॉर एस्पिरेशनल यूथ है, ये फ्री ट्रेड फॉर आत्मनिर्भर भारत है. और मुझे पक्का विश्वास है खास करके जो भारत के मैन्युफैक्चरर्स हैं इस अवसर को अपनी क्षमताएं बढ़ाने के लिए करेंगे. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా కీలకమైన పురోగతి నమోదైందనే వార్తలొస్తున్నాయి. రెండు దేశాల మధ్య చర్చల్లో అత్యంత గణనీయమైన ముందడుగు పడిందని, ఒప్పందం తుది దశకు చాలా దగ్గరగా వచ్చిందని చెప్తున్నారు. యూరోపియన్ యూనియన్తో ఒప్పందం తుది రూపం దిద్దుకున్న సమయంలోనూ అమెరికాతో భారత్ సమాంతరంగా కొనసాగింది. భారత ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్ ఎంత ముఖ్యమో EU మార్కెట్ కూడా అంతే ప్రాధాన్యత కలిగిందని మన అధికారులు చెప్తున్నారు. భారత్ EU FTAను అమెరికాతో వాణిజ్య సంబంధాల్లో నెలకొన్న పరిస్థితులకు సమాధానంగా చూడాల్సిన అవసరం లేదంటున్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో చాలా ముందుకు వెళ్లాం. ఒప్పందం ఫలించడానికి చాలా దగ్గరగా ఉన్నాం. రెండు పక్షాలు నిరంతర సంప్రదింపుల్లోనే ఉన్నాయి. సానుకూల ఫలితం వస్తుందన్న ఆశ ఉంది అంటూ ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. మరోవైపు విదేశాంగ మంత్రి జైశంకర్ వచ్చే వారం అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.
కీలక ఖనిజాలపై నిర్వహించనున్న సమావేశంలో పాల్గొనడంతో పాటు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సహా పలువురు సీనియర్ అధికారులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీలు వాణిజ్య ఒప్పందానికి మరింత చేరువ చేస్తాయని అంచనా. గతేడాది భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై పలు రౌండ్ల చర్చలు జరిగాయి. అయితే ఆగస్టులో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఉత్పత్తులపై 50% వరకు సుంకాలు విధించడం, అందులో రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై 25% శిక్షారూప సుంకం కూడా ఉండటం ఇరు దేశాల మధ్య చర్చలకు అడ్డంకిగా మారింది. మరోవైపు భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతలపై అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు, అమెరికా కొత్త ఇమ్మిగ్రేషన్ విధానం కూడా ద్వైపాక్షిక సంబంధాల్లో ఒత్తిడిని పెంచాయి.